శ్రీను పెంటకోట యూట్యూబ్ ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే ఛానల్ని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అందరికీ నమస్తే. మేము సరయు మ్యూజిక్ అకాడమీ నుంచి ఈ 100 మంది కలిపి వీణలతో ప్రోగ్రామ్ చేయాలని నిర్ణయించుకున్నామండి. అందుకని నా పేరు ప్రశాంతి అండి. అలానే ఇక్కడ 100 మందితో చేయాలి అని వైజాగ్ లో చేద్దామని అనుకున్నాము. అందుకని ఫస్ట్ గా టిటిడి ఋషికొండలో 100 మందితో వీణ ప్రోగ్రామ్ ఇచ్చామండి. చాలా చక్కగా చేశారు అందరూ. అలానే ఇక్కడ చేసినందుకు మాకు ఇచ్చిన వాళ్ళకి, లక్ష్మి గారికి, అన్నమాచార్య సేవా ట్రస్ట్ వాళ్ళకి, అలానే టిటిడి గారికి, అందరికీ, టిటిడి వాళ్ళకి, సంస్థకి అందరికీ మా తరపున ధన్యవాదాలండి. అలానే ఈ గ్రూప్ లో చాలా మంది వైజాగ్ నుంచి, విజయవాడ నుంచి, నిజామాబాద్ నుంచి, ప్రత్యేకంగా బాంబే నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి కూడా వచ్చారండి అందరూ. సో అందరికీ నా తరపున ధన్యవాదాలండి. నాతో సహకరించి ఈ 100 మంది వీణల కోసం వచ్చి అందరూ వాయించినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతటి కార్యక్రమం నిర్వహించడం అంటే చాలా చిన్న విషయం కాదండి. ప్రశాంతి మేడము ఇంతమందిని ఇలాగ ఆర్గనైజ్ చేసి అన్ని దేవస్థానాల్లోని పర్మిషన్ తెప్పించి ఇంతమందిని ఇలాగ ప్రోత్సహించి భక్తి మార్గంలోకి అందరి చేత వీణలు వాయింపించి నిజంగా ఈ క్రెడిట్ అంతా కూడా ప్రశాంతి గారికే వెళ్తుంది. ప్రశాంతి మేడం వల్ల మేమందరం కూడా ఎక్కడెక్కడ వాళ్ళందరం కూడా ఒక దగ్గరికి వచ్చి ఇంత చక్కని కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం మాకు లభించిందండి. ముందుగా ప్రశాంతి గారికి మా హృదయపూర్వక ధన్యవాదములు, టిటిడి వారికి హృదయపూర్వక ధన్యవాదములు అండి. నమస్కారం. నేను ఉగ్గిన రోజారాణి అండి. నేను వేపగుంట, విశాఖపట్నం వేపగుంట అండి. నా పేరు కళ్యాణి. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఈ ప్రశాంత్ గారు ఇది 2-3 మంత్స్ నుంచి ఇంతమందిని అందరినీ ఒక్క తాటి మీద నడిపించి ప్రతిరోజు ఏదో మెసేజ్లు 100 మెసేజెస్ పెడుతూనే ఉన్నారు ఏదో విషయం మీద. ప్లస్ అందరికి ఫ్రీగా నేర్పిస్తూ ఏది వాయించాలి, ఎట్లా వాయించాలి, కొంచెం తేడా ఉన్న వాళ్ళకి మార్చి మళ్ళీ ఇట్లా చేయండి అమ్మా, మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయండి అమ్మా అని చెప్పి ప్రతిరోజు చెప్తున్నారు. చాలా గ్రేట్ అండి ప్రశాంత్ గారు. మీరు ఇంతమంది ధన్యవాదాలు కూడా. మేము హైదరాబాద్ నుంచి ధన్యవాదాలు. ఓకే. టిటిడి వాళ్ళందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు. తర్వాత ప్రశాంతి గారి గురించి చెప్పాలంటే ఆవిడ సరియు మ్యూజిక్ అకాడమీ ఆవిడది, వైజాగ్ లో ఉంటారు. మా అందరికీ కూడా చాలా బాగా ప్రోత్సహించి ఒక్కొక్కరిని వాళ్ళ ఇంటికి పిలిచి వాళ్ళ ఇంటి దగ్గర వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ రూమ్స్ అవి బుక్ చేయించి చాలా మృదంగం అవనివ్వండి అన్ని కూడా ఏర్పాటు చేసి స్పీకర్స్ చాలా బాగా ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ఆవిడ మా అందరినీ కూడా చక్కగా ప్రోత్సహించి ఇక్కడ తీసుకొచ్చి 3 గుడిల్లోనూ కూడా ఆవిడ పర్మిషన్ తీసుకుని ఎంతో కష్టపడి మేము రాత్రి 10 అయినా 11 అయినా ఫోన్ చేసినా మా ఫోన్లకి ఆన్సర్ ఇస్తూ చాలా బాగా మమ్మల్ని అందరినీ కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చారు. ప్రశాంతి గారు ఇలా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు ప్రశాంతి గారు. అందరూ ఒకసారి క్లాస్ కొట్టండి. వెంకటేశాయ. ఈ ఇంతటి కార్యక్రమాన్ని మా మేడం ప్రశాంతి గారు 3 నెలల నుంచి మాకందరికి ట్రైనింగ్ ఇప్పించి రిహార్సల్స్ వాళ్ళ ఇంటికి అందరినీ రమ్మని అంతా మాకు కూర్చుని వివరంగా చెప్పి నోట్స్ అయితే దేని తర్వాత ఎంతలా వాయించాలి, ఎంత స్టాప్ చేయాలి, ఎన్ని బీట్స్ తీసుకోవాలి, ఇంత వివరంగా చెప్పారంటే ఆవిడికి మా అందరి తరపున చాలా ధన్యవాదాలు. ఇలాగే మా ఈ ప్రోగ్రాంలు సాయంకాలం కనకమహాలక్ష్మి గుళ్ళో ఉంది, రేపు సింహాచలం ఉంది, ఎల్లుండి అనకాపల్లి నూకాలమ్మ గుళ్ళో కూడా ఉంది. ఇలాగే మీ అందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చెయ్యాలని మీ అందరినీ కోరుకోవడం జరిగింది. మా మేడం గారికి అనేక ధన్యవాదాలు. నమస్తే. ఓం వెంకటేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నా పేరు నాగలక్ష్మి. నేను నిజామాబాద్ నుంచి వచ్చాను. ప్రశాంతి గారు మాకు మంచి అవకాశాన్ని కల్పించి ఇంతమంది మ్యూజిక్ ఫ్యామిలీ వచ్చింది, ఇంత మందితో కలిసి వీణ వాయించడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత చక్కని అవకాశాన్ని కల్పించిన, ఈ అదృష్టాన్ని కల్పించిన ప్రశాంతి గారికి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్.
నాకు 80 సంవత్సరాలు. నేను ఎంబీబీ సిటీ నుంచి వచ్చానమ్మా. నేను సితార్ వాయించేదని, కానీ ఎంతమంది వీణ ఈ రోజుల్లో ఇలా వాయించారని అవుతుందని వచ్చి మా వారు నేను ఇద్దరు వచ్చి మొత్తం చూసి అని చాలా తన్మయం అయిపోయామ్మా. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి ఇవి అందరూ ఇంత చక్కగా వాయిస్తున్నారంటే వయసుకి ఈ సంగీతంకి వయసు తేడా ఇదేమీ లేదు. అంటే నేను కూడా ఇప్పుడు మళ్ళీ మొదలెట్టచ్చా అని అనిపిస్తుంది. అంత ఇదిగా ఉందమ్మా, అంత బ్రహ్మాండంగా ఉంది. మీ అందరూ ఒక్కొక్క రాగం వాయిస్తుంటే ఒక్కొక్క పాట మీతో పాటు పాడుకున్నాను. నేను అంత ఎంజాయ్ చేశాను. చాలా చాలా సంతోషం. ఏర్పాటు చేసిన వాళ్ళు అమ్మా, మీకు మీ అందరూ ఇలాంటివి మిడిల్ ఏజ్ లోను మీరందరూ అందుకున్నారు. మీ అందరు నాకు కూతుళ్ళు కదా, మనవలేమో అనిపిస్తుంది. చాలా బాగుందమ్మా, చాలా చాలా థ్యాంక్ యూ. వీణ మరుగున పడిపోతుందని ఒక గ్రూప్ లాగా చేసి విజయవాడలో ఫస్ట్ కనకదుర్గమ్మ గుడిలో మేము అందరం కలిసి మొత్తం 4 రాష్ట్రాల అందరం కలిసి చేసామండి మాఘ పౌర్ణమి రోజు. ఇది రెండో ప్రోగ్రాం. ప్రశాంత్ గారు లీడ్ తీసుకుని ఇక్కడ ప్రోగ్రాం అంతా చేయడానికి ప్రశాంత్ గారు అన్నమాట. ఇట్లా మేమేంటంటే ప్రతి దేవాలయాల్లో చేయాలన్న సంకల్పంతో స్టార్ట్ చేసుకున్నాము. ఇలా చేయాలి అని మేము భగవంతుని కోరుకుంటూ సెలవు
ఇంతవరకు ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు.